సరే అండి, తల వంచినట్టు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన అమూల్యమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు నాయన పాటల ద్వారా నేను ఆరాధించిన నాయన, నీ విలువైన మాటల్లోనికి నాయన మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను సంసిద్ధపరచుకొని నీ వాక్యంలో ఉన్న లోతులు నాయన గ్రహించగలుగుటకు నాయన, మా హృదయాలను సరిచేసుకునగలుగుటకు నాయన, మాలో ఉన్న ప్రతి శోధనను నాయన జయించగలుగుటకు నీ యొక్క ఆత్మ సహాయంతో నాయన నీతో కలిసి పని చేయగలుగుటకు వాటి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన మనలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది, చాలా విషయాలు అనేది మరి మనము నేర్చుకుంటూనే వస్తున్నాము ప్రతి ఆదివారము. ఓకేనా? విన్న మాటలన్నీ మనకు గుర్తుంటున్నాయి. ఎక్కడొకక్కడ మీకు వాక్యం గుర్తొస్తుందా, వస్తలేదా? వస్తుందా? అంటే శోధించబడుతున్నాం అని అర్థమవుతుందా, అర్థమవట్లేదా? అర్థమవుతుందా? ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మనల్ని ఒక ఉన్నతంగా ఉంచాలంటే, ఆయన దగ్గరకు మనం చేరాలంటే ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేస్తాడు? దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని ఏ విధంగా ఉండాలి, అసలు ఎలా దేవుని కొరకు ఉన్నతంగా నడుచుకోవాలని మనము చూస్తూనే ఉంటాం. దానిలోనే కొద్దిగా ముందుకెళ్ళుద్దాం. మనం పోయిన ఆదివారం చివరిగా నేర్చుకుంది ఏంటంటే, మనం వేచి ఉండాల్సిన ప్రతిసారి కూడా కోపం కలిగించే శోధన ద్వారా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? సహనాన్ని మనకు నేర్పిస్తుంది. అవునా కదా? ఒక పరిస్థితిలో మనం మాట అనాల్సిన పరిస్థితి మన హృదయం నుండి వస్తున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతిసారి కూడా ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆగండి. ఎందుకు? వాళ్ళ సందర్భం ఏంటో వాళ్ళ విషయాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఏం చేయమంటాడు దేవుడు? ఎప్పుడు కూడా తొందరపడి మనల్ని మాట్లాడాలనుకోడు. అవునా కదా? ప్రతి సందర్భంలో ఏం చేస్తాడు దేవుడు? ఆగండి, వెయిట్ చేయండి. అలా ఆగడం వల్ల ఏమవుతుంది చెప్పండి? మనలో ఏమొస్తుంది? సహనం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? మనకు తెలుసు ప్రతి సందర్భంలో దేవుడు ఏం చేస్తాడు? మన ఎంపికను అనుమతించడానికి ఆ ఫలం యొక్క ప్రతిరేక ఫలాన్ని ఏం చేస్తాడు? మనకు వ్యతిరేకతను పరిస్థితిని ఎప్పుడు కూడా ఉపయోగిస్తాడు. అవునా? మనం ఏదైతే అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నామో దానికి వ్యతిరేకమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో తీసుకుని వస్తాడు. అవునా కదా? మీలో ప్రేమ అనేది అభివృద్ధి చెందాలంటే అవతల ఎలా ఉండాలి చెప్పండి? అందరూ ప్రేమగా ఉంటే నీకు ప్రేమ అభివృద్ధి చెందిందా లేదని ఎలా తెలుస్తుంది నీలో? అవునా కదా? అందరు నీతో మంచిగా ఉంటే నువ్వు నిజంగా ప్రేమ గలవని ఎలా తెలుస్తుంది? అవతల వ్యతిరేకంగా ఉన్నప్పుడే కానీ నీ ప్రేమ వాల్యూ అనేది తెలిసేది. అవునా కదా? నువ్వు నిజంగా ప్రేమగా నడుచుకుంటావు అని నడుచుకో అని తెలిసేది అవతల వ్యక్తి ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా ఉంటాడో ఆ పరిస్థితిని బట్టి ఏం చేస్తుంది మనకు? మనం నిజంగా ఉన్నతంగా ఉంటాం అంటే దేవుని ఆలోచనతో తిరుగుతున్నామా లేక నిజంగా ఓడిపోతున్నాం అనే శోధన అనేది మనకు తెలుస్తుంది. కనుక ఏం చేస్తాడు దేవుడు? మన ఎంపికను అనుమతించడానికి ఆ ఫలం యొక్క వ్యతిరేక పరిస్థితిని ఏం చేస్తాడు? మనకు కంపల్సరీగా దేవుడు దాన్ని ఉపయోగిస్తాడు. ఓకేనా? మనం ఎప్పుడూ చెడుగా ఉండాలనే ఆలోచన ఉండాలనే శోధన మన గురి కాకపోతే ఏంటి చెప్పండి? మనం మంచివారం అని చెప్పుకోవాలి. అవునా కదా? మీకు ఎప్పుడు చెడ్డ ఆలోచన రాలేదా? వచ్చారా లేదా? చెడ్డ ఆలోచనలు రావడం బట్టి ఏంటి చెప్పండి? నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నేను మంచివాడిని కాదు, ఇంకా మంచిగా మారాలి అనుకుంటారా లేదా? నీకు ఎప్పుడు చెడ్డ ఆలోచన రాకుంటే? అవునా కదా? నువ్వేమనుకుంటావు? నీకు ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచన రాకుంటే, అవతల వ్యక్తితో చెడుగా ప్రవర్తించకుంటే నువ్వేమనుకుంటావు చెప్పండి? ఎప్పుడు కూడా ఏమనుకుంటారు మీరు? ఈమె ఏం చేస్తుంది వాళ్ళ భర్తను? ఏం చేయదు చెప్పండి? చెప్పినట్టు చేయని అతని మీద సవారీ చేస్తున్నావునే కదా? ఒకవేళ అట్లాంటి పరిస్థితి అంటే ఒకవేళ భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, ఇంట్లో ఒక శోధన ఏర్పడినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలియకుంటే నువ్వు మంచోనివో చెడ్డావని ఎలా తెలుస్తుంది? ఆ శోధనని నీకు రప్పించకుంటే దేవుడు నువ్వు నిజంగా ఏమనుకుంటా? ఇంట్లో అందరు కలిసిమెలిసి బాగున్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అందరు ఏమనుకుంటారు? మంచిగా అనుకుంటాం. మనకు వ్యతిరేకమైన పరిస్థితిని ఎదురైనప్పుడు నువ్వు ఎట్లా మసులుకుంటున్నావు? అసలు నిజంగా దేవుడు చెప్పిన రీతిగానే ఉంటున్నావా లేకుంటే దానికి ఆపోజిట్గా ప్రవర్తిస్తున్నావా? ఆ పరిస్థితి నీకు తెచ్చినప్పుడు ఏం చేస్తావు చెప్పండి మీరు? నిజంగా అరవడమా, లేకుంటే వాళ్ళ మీద చేయి చేసుకోవడమా, లేకుంటే ఇంకేదన్నా వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది చేస్తారు. అవునా కదా? ఆ ప్రెజర్ అనేది మీకు వచ్చినప్పుడు, ఆ యొక్క సందర్భం అనేది మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? నిజంగా ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారా లేకుంటే దేవుని మాట ప్రకారం నడుచుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఒక మాట కూడా నోట్లోకి రాకుండా, చేయనేది లేకుండా నిజంగా ఉండగలుగుతామా? మన పరిస్థితి అనేది ఇబ్బందికరంగా శోధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిజంగా
అట్లాంటి పరిస్థితుల్లో జాగ్రత్త ఉంటామని చెప్పండి. ఏ మాట అనకుండా, ఎలాంటి శోధన లేకుండా ఉంటారా ఉండరా? ఒకవేళ అట్లాంటి శోధన దేవుడు మనల్ని లేకుంటే నువ్వేమనుకుంటావు చెప్పు? ఏమనుకుంటారండి? మన మనుషులు అనుకుంటామా కదా? అంటే దేవుడు మనకు ఒక పరీక్షను కానీ ఒక శోధనను కానీ ఎందుకు అనుమతిస్తాడంటే మనం ఎలాంటి వాళ్ళం అసలు, అవునా కదా? మన పరిస్థితి ఏంటి, ఆ సందర్భం అనేది వచ్చినప్పుడు అసలు నువ్వు ఎలా ఉంటావు? ఒక పరిస్థితి అనేది ముంగడ పెడితే, ఒక శోధన అనేది ముంగడ పెడితే, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీకు వ్యతిరేకంగా మారినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అవునా కదా? యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? ఒకవేళ నీలాంటి పరిస్థితులు ఉంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడా, లేకుంటే వాళ్ళని ప్రేమతో స్వీకరించడానికి ఇష్టపడతాడా? ఏం చేస్తాడు? అంటే యేసుక్రీస్తు ఎలా ఉంటాడో ఆ సందర్భంలో మనకు తెలుసు. కానీ మనం ప్రవర్తించే విధానానికి వస్తాను ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఒక విధంగా దురుసుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనకు అలాంటి అభిప్రాయంలోనికి, అలాంటి శోధనలోనికి దేవుడు మనం తీసుకొని రాకుంటే ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? మంచోళ్ళం అనుకుంటాం కదా. మనకు అలాంటి పరిస్థితిని ఎదురుగాకుంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటాము? మంచోళ్ళం అనుకుంటాం కదా. మంచోళ్ళమే అనుకుంటాం. ఎందుకంటే అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు కూడా ఎదురుపడలేదు, అవునా కదా? మన ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు కూడా వ్యతిరేకత ఎదురవ్వలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? అందరితో మంచిగా ఉంటాం. ఒక్కసారి వాళ్ళు చెప్పింది ఇంట్లో దానికి ఏమవుతుంది చెప్పండి? పరిస్థితి అని ఏమవుతాయి చెప్పండి? అవునా కదా? వ్యతిరేకం అవుతాం. విసుక్కోవడము, కసురుకోవడము, అవునా కదా? మాటలు ఇసరడము, ఇవన్నీ ఏం చేస్తాము? లోపల నుండి వస్తాయా రావా? ఆటోమేటిక్గా ఏం చేస్తుంటాయి? ఏ వ్యక్తి అయితే మనకు ఆపోజిట్గా పనిచేస్తున్నాడో మీకు తెలుస్తుంది. ఒక వ్యక్తిని ప్రేమించలేకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని మనం ప్రేమించలేకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి? అవన్నీ వదిలేసేయండి. ఒక వ్యక్తిని మనం ప్రేమించలేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ప్రేమించలేము? ఎందుకు? ఆ వ్యక్తి నాకు నచ్చినట్టు చేయట్లేదు, అవునా కదా? ఒక వ్యక్తి ఎప్పుడైతే మనకు నచ్చనట్టు చేస్తాడో ఆ వ్యక్తిని మనం ఏం చేయలేం చెప్పండి? అవునా? దీనికి మించి ఇంకేమైనా కారణాలు ఉంటాయా మీకు? ఒక వ్యక్తిని ప్రేమించలేకపోవడానికి ఇంతకు మించి ఏమైనా కారణం ఉంటుంది? ఇంకా వెతుక్కోండి, మీరు ఏదైనా ఎత్తుకోండి. ఆ వ్యక్తి మనకు నచ్చినట్టుగా చెయ్యడు. దానికి మించి ఇంకో కారణం ఏది కూడా ఉండదు. ఒక వ్యక్తిని మనం ప్రేమించలేకపోవడానికి కారణము అతడు మనకు నచ్చినట్టుగా ఉండట్లేదు, అంతే. అంతకు మించి పెద్ద కారణం ఏది కూడా ఉండదు, అవునా కదా? దాని గురించి మనం ఏమైపోతాం చెప్పండి? ఎంతో సతమతం అవుతాం. లోపల హృదయంలో చాలా కోపాన్ని, ద్వేషాన్ని ఎంతో కొంత నింపుకుంటాం. ఎందుకు చెప్పండి? దానికి గల కారణం ఏంటంటే ఒకవేళ మీరు ఆలోచించి చూస్తే దానికంటే పెద్ద కారణం ఏముండదు, అవునా కదా? ఆ వ్యక్తి నాకు నచ్చినట్లు చేయట్లేదు, అంతే. దానివల్ల ఏం చేయలేం? ఒక వ్యక్తిని ప్రేమించలేము, అంతే. మీరు ఎన్నైనా ఎత్తుకోండి, కూర్చొని గంటల తర్వాత ఆలోచించినా కానీ మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇది ఒకటే ఆన్సర్. ఒక వ్యక్తిని నేను ఎందుకు ప్రేమిస్తలే అంటే వాడు నాకు నచ్చినట్టు చేయట్లేదు, అంతే. దానికి మించి మీ దగ్గర రీజన్స్ ఏమి కూడా ఉండవు. దానికి మించి పెద్ద రీజన్ ఏది కూడా ఉండదు. వాడు నచ్చినట్టు నీకు చేయట్లేదు. ఆ ఒక్క రీజన్ వల్ల ఏం చేస్తారు చెప్పండి? ఒక వ్యక్తి మీద నువ్వు ఏం చేస్తారు? లోపల ద్వేషాన్ని పెంచుకుంటారు, అవునా కదా? ద్వేషాన్ని, పగను, కోపాన్ని ఇవన్నీ కూడా పెంచుకుంటారు. అతనితో సరిగా మాట్లాడకపోవడం ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? చేస్తుంటారు. దానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి నీకు నచ్చలేకపోవడానికి గల కారణం ఏంటంటే నేను చెప్పినట్టు అతడు వినడు, చెయ్యడు. ఇది ఒక్క కారణాన్ని బట్టి ఏం చేయం? వ్యక్తిని ఏం చేయం చెప్పండి? ప్రేమించాం. ఇంతకు మించి మీరు ఎత్తుక్కున్నా ఏమీ కూడా దొరకవు ఆ వ్యక్తిలో, ఓకేనా? రైట్. ఇంకేంటంటే నమ్మక ద్రోహంగా ఉండడానికి మనకు ఎప్పుడు అవకాశం రాకపోతే మనం ఏం చేయలేం చెప్పండి? విశ్వాస పాత్రలమని ఎప్పుడు కూడా చెప్పలేము, అవునా కదా? చెప్పుకుంటామా? మనకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఎప్పుడు కూడా రాలేదనుకోండి, మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి? ప్రతి ఒక్కరికి ఎలా ఉంటామండి? విశ్వాస పాత్రలుగానే ఉంటాం. మీకు తెలుసు లేదో, పేతురు గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడితే ఏమంటారంటే, ప్రభు ఏంటి చెప్పండి? అందరిని వదిలేస్తాగా నేను ఏం చేయను చెప్పండి? నేను వదిలేస్తాను అసలు, అవునా కదా? అవసరమైతే అవతల నరికేస్తాను, లేకుంటే నేనన్నా చచ్చిపోతా, కానీ ఏం చేయను? నిన్ను మాత్రము వదలను. కానీ ఒక పరిస్థితికి వస్తారనే పేతురు యేసుక్రీస్తుకు జరుగుతున్న సందర్భం అంతా చూడడానికి పోతాడు. అక్కడ ఉన్న చిన్న ఆమె చూసి ఏమంటుంది? నువ్వు కూడా ఈయనతో తిరిగినవా అని అయినా సరే ఏమంటాడు చెప్పండి? ఒకవేళ నిజంగా పేతురుకు ఆ పరిస్థితి రాకపోతే పేతురు ఎలా ఉంటాడు? అవునా కదా?
నిజంగా యేసుక్రీస్తుకు కుడిభుజంలాగా లేకుండా విశ్వాస పాత్రలాగా ఉంటాడు. కానీ ఆ పరిస్థితికి వస్తాను ఏమైపోయింది చెప్పండి? పేతురు ఏమైపోయాడు అంటే పేతురులో ఉన్న ఒక లక్షణం అనేది బయటపడింది. అవునా కదా? ఒక పరిస్థితి, ఒక శోధన ఆయనకు రాగానే ఏం చేస్తాడు చెప్పండి? అతడు ఏం చేస్తాడు? నమ్మక ద్రోహం చేస్తాడు. అవునా కదా? మనకు కూడా ఒక పరిస్థితి అనేది, ఒక సందర్భం అనేది రాకపోతే మనం కూడా ఎలా ఉంటాం చెప్పండి? అందరూ మంచిగా ఉంటాం. అవునా కదా? ఆ పరిస్థితి అనేది వస్తేనే నువ్వు నిజంగా నిలబడతావా, లేకుంటే శోధనకు లొంగిపోతావు అనేది మనకి ఏం తెలుస్తుంది? అప్పుడు తెలుస్తుంది. అవునా కదా? అప్పటిదాకా మనకి ఏం కూడా తెలియదు. అందరం కూడా బాగానే ఉంటాం, అందరం కూడా మంచిగా ఉంటాం, అందరం కూడా ఎవరు కూడా నమ్మక ద్రోహం చేసేవాళ్ళ కనబడం. కానీ ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? ఆ పరిస్థితి, ఆ సందర్భం ఎప్పుడైతే ఎదురవుతుంది ఏం చేస్తాం? మనలో ఉన్న లోపల ముసుగు అనేది, అంటే లోపల ఒకటి ఉంటుంది, ఒక లక్షణం అనేది ఉంటుంది. ఆ లక్షణం అనేది బయటపడాలంటే ఏం కావాలి? ఆ సందర్భం మనకు రావాలి. అవునా కదా? మనం ఎప్పుడు కూడా విశ్వాసంగా అంటే నమ్మకమైన వ్యక్తులుగా ఉంటున్నాం మనం అనుకుంటాం. కానీ ఒక సందర్భం వచ్చేసరికి ఏమవుతాం చెప్పండి? మనం నిజంగా ఆ వ్యక్తి అయితే ఎంత నమ్మకం ఉంచో అంత నమ్మకంగా మనం ఉండగలుగుతాం చెప్పండి? అతను మన మీద ఉంచిన నమ్మకాన్ని నిజంగా మనం పూర్తిగా 100% నెరవేర్చగలుగుతాం చెప్పండి? అది ఏదైతే అతను అనుకుంటున్నాడో ఆ సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆ నమ్మకం అనేది ఒక్కోసారి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కోల్పోవచ్చు. నిజంగా సరే, లోకంలో అయితే ఇలా జరుగుతుంటుంది, మనలో క్రీస్తులో నిజంగా మనం క్రీస్తుకు నమ్మకస్తులుగానే ఉన్నామా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిజంగా నమ్మకస్తులుగానే ఉన్నామా? లేకుంటే ఇంకా నమ్మకం లేని వారికి నమ్మకాలకు దూరంగా ఉన్నాం క్రీస్తుకు? మనకు తెలుసు, మనకు అందరికీ కూడా ఏముంటాయి చెప్పండి? కొన్ని నమ్మకాలు అనేది ఉంటాయి. అవునా కదా? ఉంటాయో ఉండవండి? ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తారు చెప్పండి? కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకో ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మీకు తెలుసాది లేదా? ఏం చేస్తారు? పాలు పొంగిస్తారు. పొంగిస్తారా? పొంగిరా? మీరు పొంగిస్తారా? ఎందుకు చెప్పండి? అది మా నమ్మకం. పాలు పొంగిస్తే మంచిది. దాని రీజన్ ఏంటంటే అంతే, పాలు పొంగిస్తే మంచిది. అవునా కదా? పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? జాతకాలు చూస్తారు. ఇంకేం చేస్తారు? అంటే ఏ డేట్లో చేస్తే మంచిది, ఏ నెలలో చేస్తే మంచిది. అవునా కదా? మన క్రీస్తు కావాలి, ఇంకెవరు కావాలి? ఏం కావాలండి? జాతకాలు కావాలి, మన నమ్మకాలు కావాలి. అవునా కదా? అంటే నిజంగా క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చామో మన నమ్మకం ఎవరి మీద ఉండాలి చెప్పండి? ఎవరి మీద ఉండాలి? క్రీస్తు మీద ఉంచాలి. అవునా కదా? క్రీస్తు మీద ఉంచాల్సిన మన నమ్మకాలు అనేవి ఎవరి మీదకి వెళ్ళిపోతాయి చెప్పండి? లోకం కావాలి మనకు, ప్లస్ ఎవరు కావాలి? దేవుడు కూడా కావాలి. అవునా కదా? నిజంగా మన నమ్మకమైన పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు మనం నిజంగా ఎవరు నమ్మాలి? మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. అవునా కదా? నేను దేవునిలోనికి వచ్చాను, ఇవన్నీ కూడా నాకు తగవు, లోకంలో నుంచి నేను వేరైపోయాను. అవునా కదా? ఇవన్నీ కూడా నాకు సంబంధం లేనివి అని అనుకోవాలి. కానీ ఏం చేస్తాం చెప్పండి? మరలా ఏం చేస్తాం మనం? క్రీస్తుని నమ్ముతాం, ప్లస్ లోకంలో ఉన్న వాటిని అన్నీ కూడా నమ్ముతాం. జ్వరాలు వచ్చాయంటే తాయితలు కట్టేసుకుంటాం. అవునా కదా? నల్ల దారాలు చుట్టేసుకుంటాం దిష్టి తగులుద్దని కాళ్ళకు. అవునా కదా? కాటిగా పెట్టేసుకుంటూనే ఉంటారు. ఎందుకు? దిష్టి తాకుండా. అవునా కదండి? ఇవన్నీ ఏంటి చెప్పండి? క్రీస్తులోనికి వచ్చామని చెప్పుకుంటాం. కానీ ఏం చేస్తాం చెప్పండి? మరలా లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? దాన్ని ఫాలో అవుతుంటాం. అవునా కదా? క్రీస్తులోనికి వస్తాము, క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటాము. కానీ ఏం చేస్తాం? మరలా ఏం చేస్తాం? మనం ఆ యొక్క పరిస్థితి మనకు వస్తారనే, ఆ యొక్క సందర్భం మనకు వస్తారని ఏం చేస్తాం? మరలా దేవునికి నమ్మక ద్రోహులుగా మారుతుంటాం. నిజంగా ఆ పరిస్థితి అనేది మనకు రాకుంటే మనం ఏం చేస్తాం? అప్పటిదాకా నిజంగా మీరు సంఘంలో ఉన్నంతసేపు ఎలా ఉంటారు చెప్పండి? సంఘంలో ఉన్నంతసేపు మీకు ఏ ఇబ్బంది రానంతసేపు దేవుడు దేవుడు అంటారు. ఒకసారి ఏదైనా సమస్య వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? తాయతులు కావాలి, డేట్స్ కావాలి, ఇంకేంటి జాతకాలు కావాలి, పాలు పొంగియాలి. అవునా కదా? ఇవన్నీ కూడా ఏం చేస్తారు? లోకంలో ఎవరైతే లోకంలో ఎన్ని రోజులు ఉన్నాం కదా, ఆ లోకంలో ఉన్న వాటిని ఏం చేయాలని చెప్పండి? మర్చిపోలేం. అవునా కదా? మరలా వాటిని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంటాం. నిజంగా మనం క్రీస్తు రాయబారులు మనం ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఎప్పుడు తెలుస్తుంది? లోకంలో ఉన్న పద్ధతులను, లోకంలో ఉన్న నమ్మకాలను ఎప్పుడైతే మనం ఇవి కావు, ఇవి నాకు సంబంధించినవి కావు అని ఆ పరిస్థితి, ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఇవి నాకు కాదు, ఇవి నాకు సంబంధించినవి కాదు, ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్న వ్యక్తిని ఎప్పుడైతే మనం గట్టిగా నిలబడతాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నువ్వు నిజంగా క్రీస్తు రాయబారిగా అక్కడ కనపరచబడతావు. ఎప్పుడైతే ఆ పరిస్థితి నువ్వు లొంగిపోతావు ఏమవుతుంది చెప్పండి? దేవునికి మనం ఎలా ఉంటాం చెప్పండి? నిజంగా నమ్మక ద్రోహులుగా ఉంటాం. అట్లాంటి పరిస్థితుల్లో మనం కంపల్సరీగా ఏం చేసుకోవాలి? ఏం చేయాలి?
చెక్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు దేవుడు ఏం చేస్తారు, కంపల్సరీగా మనకు తెప్పిస్తారు. ఎందుకంటే మన విశ్వాస పాత్రలమా కాదా అని తెలవాలంటే ఏం చేయాలి, అలాంటి పరిస్థితి అనేది మనకు రావాలి. చాలా సందర్భాలు ఏం చేస్తారు చెప్పండి, పిల్లల విషయానికి వస్తాను ఏం చేస్తారు, ఇంకా ఏం చేస్తారండి, కులాలు చూస్తారు. అవునా కదా, అంటే మా కులం మూలే కావాలి, అవునా కదా, మా కులం అమ్మాయి అయితేనే బాగుంటుంది. నీకు తెలుసలేదు, మా మామను ఒకసారి అడిగిండు, మనకు తెలుసు కదా అరుణ్, అంటే అన్న మా డాడీకి అంతా మ్యారేజ్ అంత ఓకే కానీ ఏం కావాలి చెప్పండి, ఎవరు కావాలి, మా కాస్ట్ అమ్మాయి అయితేనే మా నాన్న ఒప్పుకుంటాను, లేకుంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం పోవాలి చెప్పండి, అవునా కదా. అంతా కూడా ఒక జాతి నుంచి. ఆల్రెడీ మనం బైబిల్ చదువుతున్నాం, మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనకు అన్నీ రాయించింది మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ అలాగే అపోస్తుల కార్యాలలో కానీ రాయించింది ఏంటంటే ఒక్క జాతి నుండి ఏం చేస్తాడు మనుషుడు, ఒక్క మనుషుడు నుండి ఏం చేస్తాడు, ప్రతి జాతి కూడా వచ్చింది. తర్వాత అన్నీ కూడా విభజించుకున్నారు. అన్నీ తెలిసిన తర్వాత కూడా మరలా నా కులము, నా వాళ్ళు, నా రక్తం అని ఎతుకుతున్నావు అంటే ఏంటి చెప్పండి, ఇంకా నువ్వు ఏంటి చెప్పండి, క్రీస్తుకి ఇంకా విశ్వాస పాత్రలుగాను ఉండలేకపోతున్నాం. అవునా కదా, నమ్మక ద్రోహం చేసే వాళ్ళుగానే ఉంటున్నాం. ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం. మోసము, కపటము, ఓకేనా, అనే శోధనను ఓడించడం ద్వారా ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం చెప్పండి, మోసము అలాగే కపటము అనే శోధన ఓడించడం ద్వారా ఏం చేస్తాం మనం, యథార్థత్వం నింపబడతాం. మనలో ఎప్పుడు కూడా ఏముంటుంది చెప్పండి, మోసం అనేది కపటం అనేది మన లోపల దాగుంటూనే ఉంటుంది. అవునా కదా, మోసం చేస్తాం అలాగే ఏం చేస్తాం, కపటంగా ఉంటాం. ఈ మోసము కపటాన్ని ఎప్పుడైతే మనం ఓడిస్తామో ఏం చేస్తాం, మనం యథార్థంగా ఉంటాం. నిజంగా మోసం చేయకుండా ఉంటాం, మనం కపటం చేయకుండానే ఉంటాం చెప్పండి, ఉంటారా ఉండదండి. ఇద్దరు స్నేహితులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఓకేనా. అక్కడ ఒక 500 నోట్ అనేది పడిపోయింది వెళ్తుంటే, ఒకరికి కనిపించింది ఒకరికి కనబడలేదు. ఏం చేశారంటే తీరిగ్గా చిన్నగా నడుచుకుంటూనే కాలికి ఏదో తగిలినట్టు ఏం చేస్తాడు, చూసిన వ్యక్తి వంగాడు, 500 నోటు జైలు. ఏమైందిరా అంటే ఏం చెప్తాడు చెప్పండి, అక్కడ ఏం చెప్తారండి, వెళ్తూ దొరికేసింది డబ్బు అనేది. ఏం చెప్తాడు పక్కనున్న స్నేహితులతో, ఏం చెప్తాడు, ఏమైందిరా అంటే ఏం కాలేదురా, కాలికి ఏదో తట్టినట్టు అయింది. అవునా కదా, జేబులో ఏం చేస్తాడా, రే జేబులో ఏం పెట్టినట్టు చేస్తుంటే ఏం లేదురా, ఏం లేదు. అవునా కదా, ఏం చేస్తారు చెప్పండి, నిజంగా యథార్థంగా ఉంటారా లేకుంటే కొద్దిగా మోసము కపటంతో నింపబడతారా? డబ్బు విషయమనే కాదు, ఏ పరిస్థితిలోకి వస్తున్నారు ఏం చేస్తుంది చెప్పండి, నిజంగా ఎలా ఉండాలి చెప్పండి. ఆ మోసం, ఆ కపటాన్ని ఒక వ్యక్తితో మనం మాట్లాడే ధోరణి కానీ లేకుంటే ఒక వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం కానీ ఎప్పుడైతే మోసం చేయకుండా కపటం లేకుండా ఉంటుంది ఏమవుతుంది చెప్పండి, అది అట్లా ఉండడానికి ఎప్పుడైతే మనం దాన్ని ఓడిస్తామో ఏం చేస్తుంది చెప్పండి, నిజంగా యథార్థత్వం నింపబడతాం. చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు, అవునా కదా, నేను ఇలా మారాను అలా మారాను అని. అవునా కదా, నిజంగా వాళ్ళు చెప్పే సాక్ష్యాలన్నీ రైటేనా మరి, నిజమే వాస్తవమేనా కదా, వాస్తవమో కదండి. నేను ఇలా మారిపోయాను, ఇలా చేశాను, ఏదో అయ్యింది అని చెప్తుంటారు కదా, అది నిజంగా యథార్థమైననా, యథార్థమైనా కావా? ఏం చెప్తారు చెప్పండి, స్టేజ్ మీద రాగానే సాక్ష్యం అని చెప్పుకుంటే ఏం చేస్తారు చెప్పండి. చాలామంది చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటాయి, నవ్వుకుంటూ చాలా, అంటే వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏవో గర్వమైన పనులు, అంటే మంచివిగా, అంటే చెడు పనులు చేసినా సరే వాళ్ళు చెప్పుకునే విధానం ఎలా ఉంటుంది చెప్పండి, ఎట్లుంటుంది, వాళ్ళ కళ్ళలో నుంచి ఒక చుక్క నీరు కూడా రావునా కదా. చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం అనేది వాళ్ళలో ఉండదు, వాళ్ళలో కనబడదు. అవునా కదా, చేసిన తప్పు అనేది ఇలా చేస్తాను నేను, ఇలా మార్చాడు దేవుడు అని ఏం చేస్తారు చెప్పండి, గర్వంగా చెప్పుకునే సందర్భాలు ఉంటాయి. అవునా కదా, అంటే తప్పనేది ఇంకేం చేస్తున్నాడు అతడు, ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇంకా తప్పులో ఉన్నాడు. కానీ బయట మనుషులకు ఏం చెప్తాడు చెప్పండి, ఏం చెప్తాడు, నేను తప్పులో నుంచి బయటకు వచ్చాను, నేను ఏ పాపం చేయను, నాలో ఏ పాపం లేదని ఏం చేస్తాడు, మనుషులకు అలా మభ్య పెడుతుంటాడు. కానీ లోపల ఏముంటుంది చెప్పండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి బయటికి నేను తప్పు చేయట్లేదు అని అంటే గర్వంగా చెప్పుకుంటాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఎప్పుడు కూడా నిజంగా యథార్థంగా ఉండడు. అవునా కదా, ఎప్పుడైతే ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం అనేది ఉండదు, అంటే కన్నీరు, చాలామంది ఉత్తుతిగానే ఏడుస్తుంటారు, అట్లాంటిది కాదు. కానీ నిజమైన పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, హృదయం నుంచి వస్తుంది. ఎంత భారంగా ఉంటుందంటే అది చెప్పలేము, మనం అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ పశ్చాత్తాపం అనేది. నిజంగా దేవునికి నేను విరోధంగా చేస్తున్నాను అనే ఆ కార్యక్రమం అనేది ఏమవుతుంది చెప్పండి, లోపల ఎలా ఉంటుంది చెప్పండి,
చాలా లోపల బాధతో వస్తుంది, వేదనతో వస్తుంది ఆ పశ్చాత్తాపం అనేది. నేను ఇంత విరోధంగా చేశాను, ఇంత తప్పు చేస్తాను, ఏం చేస్తుంది చెప్పండి? లోపల నుంచి వెక్కి వెక్కి అవి బయటికి కన్నీరు ఎక్కువగా రాదు, స్లోగా వస్తుంటుంది. కానీ లోపల ఎలా ఉంటుంది? ఆ బరువు అనేది అలాగే ఉంటుంది. చాలామంది ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపడ్డాము అని చెప్పుకుంటూ కపటం మోసం చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఆ నీళ్ళు వచ్చి ఎలా ఉంటాయి? బయటికి గారుతుంటాయి. కానీ లోపల హృదయం అనేది ఏం చేయదు, అడగబడదు. నిజంగా ఒకవేళ మనం ఆ మోసము కపటాన్ని ఎప్పుడైతే దాడతామో, దాన్ని ఓడిస్తామో, ఏమవుతాం చెప్పండి? యథార్థవంతులుగా నిలబడతాం. దేవుడు యథార్థవంతులుగా మనల్ని నిలబెడతాడు, నింపుతాడు. ఇంకేంటంటే మనం గర్వంగా ఉండడానికి నిరాకరించినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వినయం పెరుగుతుంది. ఫస్ట్ ఎలా ఉన్నాడు చెప్పండి ఆ వ్యక్తి? కనబడుతుందా? కనబడట్లేదా? కనబడుతుందా? ఎట్లున్నాడు చెప్పండి? ఫస్ట్ ఆ వ్యక్తి ఎట్లున్నాడు? నాది, నేను, అవునా కదా? ఛాతి ఇట్లా విరిచేసుకొని నాది, నేను, అవునా కదా? నేను ఏది చెప్పినా రైటే, నేను ఏది చెప్పినా చెయ్యాలి, అవునా కదా? అంటే ఫస్ట్లో మనం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? గర్వం అనేది ఉంటుంది, అవునా కదా? ఈ గర్వము ఎప్పుడైతే నా దగ్గర ఉండొద్దు, నా దగ్గర వద్దు అని నువ్వు నిరాకరిస్తావు, మనలో ఏం పెరుగుతుంది చెప్పండి? ఏం పెరుగుతుంది? వినయం అనేది పెరుగుతుంది. ఆ గర్వము ఉండాలి అనుకుంటే ఏం పెరుగుతుంది చెప్పండి? మనలో ఎప్పుడు కూడా అలానే ఉంటాం. ఆ గర్వం అనేది బయటికి పెద్ద కనబడదు, కానీ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? అది లోపల అట్లా దాని యొక్క క్రియను అనేది కొనసాగిస్తూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ వ్యక్తినైనా మనం ఒక పని చేయమని చెప్పామనుకోండి, సపోజ్ దీన్ని ఊడ్చమని చెప్పామనుకోండి, ఊడుస్తున్నారు, ఒకసారి ఊడ్చారు, అయిపోయింది, ఓకేనా? అది సరిగా క్లీన్ కాలేదండి, మళ్ళీ ఊడ్చి మనం ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? రెండోసారి ఊడుస్తారు. మూడోసారి చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఇట్లా ఒక 10 సార్లు చెప్పామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కోపం తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందండి? చిన్న చిన్న మాటలనేవి మనలో నుంచి బయటకు వస్తుంటాయి, గర్వం అట్లా, అవునా కదా? నాకు చెప్తాడా, అవునా కదా? ఏమవుతుంది చెప్పండి? నాకు చెప్తాడా, నాతో జయిస్తాడా, అవునా కదా? ఏమొస్తుంది చెప్పండి? లోపల నుంచి చిన్న చిన్నగా కోపము, ఉద్రేకము, గర్వం అనేది వస్తుంటుంది, అవునా కదా? అంటే నాకు చెప్పేంత స్థాయికి వెళ్ళాడా? లోపల ఏమవుతుంది చెప్పండి? ఉదయం లోపల మాట్లాడుతుంటుంది, అవునా కదా? మాట్లాడదండి. లేకుంటే వినయంగా ఉంటారా? చెప్పిన ఎన్నిసార్లు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? చెప్పినా చేస్తారా? లేకుంటే లోపల కొద్దిగా గర్వం అనేది పెరుగుతుంటుందా? చాలా సందర్భాల్లో ఒక చిన్న వ్యక్తి మనకు పని చెప్పడానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మన లోపల కొద్దిగా ఏమవుతుంది చెప్పండి? ఈగో అంటాం కదా, అవునా కదా? ఈగో అట్టయిన సందర్భాలు ఉంటాయి, అవునా కదా? ఏం చేస్తాం? చేయి అని చెప్పేసి ఒక్కోసారి ఏం చేస్తాం చెప్పండి? ఆ పని నాడు వదిలేసి ఏం చేస్తాం? నువ్వే చేసుకో, అవునా కదా? నువ్వే చేసేయి, ఇంకెప్పుడు కూడా ముఖాన్ని చూడము అని వెళ్ళిపోతాం, అవునా? అంత కోపంలో వెళ్ళిపోతాం. అంత కోపానికి గల కారణం ఏంటి చెప్పండి? ఏంటిది? లోపల ఉండే గర్వం. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి మనకి ఏదైనా మాట అన్నాడు అనుకోండి, వాళ్ళ ముఖం మీద చిరాకు చూపించి వెళ్ళిపోతాం కదా, దానికి గల కారణం ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? అది ఎన్ని రోజులకు తగ్గుతుంది మరలా? అట్లా వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? నిజంగా మీరు క్రీస్తులో ఉన్నారనుకోండి, ఆ గర్వం అనేది మీరు చూపించిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? 2-3 రోజులు ఏం చేస్తారు చెప్పండి? దాంతో మసిలిపోతారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? తగ్గిపోతారు ఆటోమేటిక్గా, అవునా కదా? ఉండదు. అది ఏమవుతుందంటే 2-3 రోజులు బాగా మిమ్మల్ని మసలి పెడుతుంది. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అగ్ని వంటి శోధనల ద్వారా ఏం చేస్తాడు చెప్పండి? పుటం వేస్తాడు మనల్ని, అవునా కదా? దానిలో పరీక్షిస్తాడు, బాగా రగలబెడతాడు, బాగా మసలబెడతాడు. మసలబెట్టి ఏం చేస్తాడు చెప్పండి? చల్లారు చేస్తాడు ఒకటేసారి, అవునా కదా? మీరు అంత పెద్ద దానిలోనికి వెళ్ళినప్పుడు, అంత పెద్ద లోపల జరుగుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మనలో లోపల మసిలిపోయి ఉంటుంది. ఆ మసిలింది అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? కొద్ది రోజులు కాగానే ఏమవుతుంది? అది ఒక 2 రోజులు 3 రోజులు కాగానే ఏమవుతుంది చెప్పండి? మొత్తం కూడా చల్లబడిపోతుంది. దానికి గల కారణం ఏంటి? అప్పుడు నువ్వు ఏం చేస్తావు? తెలుసుకుంటావు, అవునా కదా? నేను చేసింది ఏంటి తప్పు, అవన్నీ కూడా ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనకు గుర్తు చేస్తుంటావు, అవునా కదా? ఆ వ్యక్తితో నువ్వు ఆ సందర్భంలో అలా ఏం చేయకూడదు,
అట్లా ప్రవర్తించకూడదు. ఒకవేళ అంటే అన్నాడేమో, తెలియక అన్నాడేమో, కానీ ఏంటి చెప్పండి, ఆ సందర్భంలో నువ్వు ఏం చేద్దాలా, మాట్లాడొద్దు, ప్రవర్తించి ఉండేది కాదు అని ఏం చేస్తాడు, మనకి ఏం చేస్తాడు చెప్పండి, లోపల సర్ది చెప్తుంటాడు. మరలా తర్వాత ఆ వ్యక్తులతో ఏం చేస్తాం మనం, ఏం చేస్తారు, కలిసి మాట్లాడతారు, లేకుంటే లోపల అలాగే ఉంచుకొని మాట్లాడతారు. ఆ గర్వం అనేది కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అట్లాగే ఉంచుకుంటా ఉన్నా కదా. దేవుడు ఎప్పుడైతే మనలో పనిచేయడో ఆ గర్వం అనేది మనలో ఉంటుంది, కానీ ఏం చేస్తుంది చెప్పండి, మాట్లాడుతుంటాం. మాట్లాడినప్పుడు లోపల ఏమవుతుంది, ఇంకా రగులుతూ ఉంటుంది, కానీ బయటికి మాత్రం ఏం చేస్తాము, కపటం మోస్తుంది. అవునా కదా, మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మంచిగా మాటలు రావునా కదా. ఎప్పుడైతే లోపల గర్వం ఉంటుందో మనం మంచిగా మాట్లాడదామన్న వ్యక్తితో మాట్లాడదు, అవునా కదా. ఆ యొక్క మాట్లాడేది మనము విసురుతూనే ఉంటాం. అట్లాంటి పరిస్థితులు మరి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం గర్వంగా ఉండడానికి ఇది నాకు వద్దు, ఇది నాకు తగ్గదని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఏం చేస్తుంది చెప్పండి, మనం ఎలా మారిపోతాం, వినయంగా మారిపోతాం. ఓకేనా. మనం వదులుకోవాలనే శోధన తిరస్కరించినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ప్రతిసారి కూడా ఏమవుతుంది చెప్పండి, ఓర్పు అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే నేను వదులుకోవాలి, వదిలేసేయాలి, ప్రతిదీ కూడా పట్టుకోవద్దు, అంటే ప్రతిదీ కూడా నేను ఆలోచన చేయదు, ప్రతిదీ కూడా నాకే కావాలి అనుకోవద్దు అనే ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుంది ఏమవుతుంది చెప్పండి, మనలో ఏం జరుగుతుంది, ఓర్పు అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా మనము ఓర్పు అనేది మనలో ఏం చేయాలి చెప్పండి, కార్యసాధకం చేయాలి ఎప్పుడు కూడా. ఆ ఓర్పు అనేది ఎప్పుడైతే మనలో కొనసాగుతుంటుందో ప్రతిసారి మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తారు, దాన్ని పట్టుకోడి గెలవడం కంటే ఏమవుతుంది చెప్పండి, ఓర్పు అనేది మనలో నిజంగా కార్యసాధకం అవుతే మనం ఏం చేస్తాం చెప్పండి, చాలా సందర్భాల్లో ఏం చేస్తాం, వదిలేయడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే ఆ ఓర్పు యొక్క క్వాలిటీ, అంటే ఓర్పు యొక్క దాని గురించి మనకు తెలిసింది, మనకు అర్థమైంది అనుకో, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనల్ని మనం సాధించుకోవడం కంటే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, అవతలని సాధించడం కంటే అవతలతో ప్రేమగా ఉండడం బెటర్ అని ఏం చేస్తారు, చాలా సందర్భాల్లో వదులుకుంటారు. అవునా కదా. ఆ ఓర్పు యొక్క రహస్యం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మనం ఏం చేస్తామంటే అవతలని సాధించాలనే పగ, కక్ష అనేది మనకు ఉండదు. ఏమవుతుంది చెప్పండి, పోనీలు వదిలేసేలే, వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళకే జ్ఞానం వస్తుందిలే, మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తాం, మనం వదిలేయడానికి ఇష్టపడతాం. ప్రతి సందర్భాల్లో నిజంగా మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కొన్ని శోధనలు వదిలేయడానికి ఇష్టపడతాం, పట్టుకోవడానికి ఇష్టపడతాం. ఏం చేస్తాం చెప్పండి, మనము వదిలేయడానికి ఇష్టపడతామా లేకుంటే పట్టుకోవడానికి ఇష్టపడతామా, ఏం చేస్తానండి. చాలా మాటలు, చాలా జ్ఞాపకాలు అనేవి మీ మైండ్లో ఏముంటాయి చెప్పండి. అక్కడ వ్యక్తి ఏం చేస్తున్నాడు కనబడుతుందా, ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. అవునా కదా, మేలు కలుపుతూ ఉన్నాడు. అట్లే మనం మేలు కలుపుతున్నాయి మన ఆలోచనలు. ఓర్పు అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ఒక వ్యక్తి మనకు అన్న మాట అనేది ఏమవుతుంది చెప్పండి, ఎప్పుడైతే దాన్ని వదులుకోవడానికి ఇష్టపడతాం, సరే అనిలే అని వదిలేస్తాం, ఏమవుతుంది చెప్పండి, అప్పుడు మనలో ఓర్పు అభివృద్ధి చెందుతుంది. కానీ నన్ను అంటాడా అని ఎప్పుడైతే దాని గురించి ఇట్లా ఆలోచించుకుంటాం ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది. ఇంతకుముందే చెప్పాను మీకు, ఏంటి ఒక వ్యక్తి మీద మనకు దేశం రావాలంటే అతడు నచ్చకపోవడం తప్ప ఇంకో కారణం ఏది కూడా ఉండదు. ఆ నచ్చని దాన్ని ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటుంటావో నీ మైండ్ అంతా ఏమవుతుంది చెప్పండి, నువ్వు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. అవునా కదా. ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళడానికి పెద్ద కారణాలు ఏముండవు. ఏంటి చెప్పండి, నన్ను అంటాడా, నా గురించి మాట్లాడతాడా, మరి ఏదో మాట అన్నాడు, కానీ నువ్వేం చేస్తావు చెప్పండి, దాన్ని ఏం చేస్తారు, పెద్దగా సాగదీస్తుంటారు లోపల ఇలా. అవునా కదా. ఆ మాట అంటే ఏంటి, దానికి ఉన్న భారం ఎంత, దానికి ఉన్న విలువ ఎంత. అవునా కదా. అన్నిటిని ఏం చేస్తారు చెప్పండి, చిన్న మాట అనగానే వాడు ఏదో అర్థంతో అంటాడు, కానీ మీరేం చేస్తారు చెప్పండి, అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు, దాని గురించి అన్నాడు, దీని గురించి అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి, మీ లోపల ఏం చేస్తారు, దాని గురించి పరిశీలన చేస్తారు, పరిశోధన చేస్తారు. అవునా కదా. శాస్త్రవేత్తలుగా ఇంకా పరిశోధన చేస్తారు కదా, ఒక దాని మీద దేని మీద భూతద్దం పెట్టి దాన్ని దొరకబెట్టి మైక్రోస్కోప్ పెట్టి ఇట్లా చేస్తారు కదా. మనం కూడా ఒక మాటకు అర్థాన్ని ఎన్నో రకాలు ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తారు, లోపల ఆలోచిస్తూ ఉంటారు. అవునా కదా. దాన్ని ఎప్పుడైతే వదిలేస్తాం ఏమవుతుంది చెప్పండి, నీలో ఒక మాట అనగానే మనము వదిలేస్తాం మనకు ఏమవుతుంది చెప్పండి, అది మనలో ఓర్పు అనేది అభివృద్ధి చెందుతుంది. అలా వదిలేసిన ప్రతిసారి కూడా ఎప్పుడైతే దాన్ని వదలకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకోండి, లోపల మైండ్లో పెట్టుకున్నావు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, నీలో
మీరు ప్రశాంతంగా ఉంటారా ఉండరా అండి? ఎప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? అలా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మిమ్మల్ని తడుతూ ఉంటాడు. అలా లే, ఆ మాట ఎట్లా మర్చిపోయావు నువ్వు? చాలా మాటలని ఏం చేస్తుంది చెప్పండి? చాలా పెద్ద పెద్ద మాటలని మనకు వస్తుంటాయి లోపల, అవును కదా? ఒకవేళ పక్కన ఉన్నారు అనుకోండి, విన్నవాళ్ళు క్రైస్తవులు అయినా కూడా భక్తి అనేది వాళ్ళకి తెలియదు అనుకో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారు? రెచ్చగొడుతుంటారు, అవునా కదా? అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి చెప్పండి? మనం ఎప్పుడైతే వదులుకోవడం అనే శోధన మనం తిరస్కరిస్తాం, ఏం చేస్తాం? మనలో ఓర్పు అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం శోధనను ఓడించిన ప్రతిసారి కూడా ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? యేసుక్రీస్తులా మారుతాం. ఓకేనా? ఎప్పుడైతే మనం శోధన ఓడిస్తామో, ఆ ఓడించిన ప్రతిసారి కూడా ఏం చేస్తాం? మనం క్రీస్తు రూపంలో మారుతాం, అవునా కదా? మరి శోధనకు లొంగిపోయిన ప్రతిసారి శోధన రాదని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఏమవుతుంది చెప్పండి? శోధన ఏం చేస్తుంది? వస్తుంది. కానీ ఆ శోధన ఏం చేయాలి? మనము ఏం చేయాలి? జయించాలి. ఎప్పుడైతే ఆ శోధనను మనం ఓడిస్తామో, ఆ ఓడించిన ప్రతిసారి కూడా దేనిలోకి వెళ్తాం మనం? నిజంగా మీకు ఏదైనా శోధన వచ్చినా మీరు ఆపి చూడండి, దాన్ని ఓడించి చూడండి, దానిలో ఉన్న ఆనందం అనేది ఎలా ఉంటుందంటే చాలా రెట్టింపుగా ఉంటుంది. మీకు ఇష్టమైన ఆహారం తింటే ఎలా ఉంటుందో, మీకు ఇష్టమైన డ్రింక్ అనేది తాగుతారుగా, కూల్ డ్రింక్స్, ఆ డ్రింక్ తాగితే ఎంత ఆనందం వస్తుందో, అలాగే మీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటే, నగలు వేసుకుంటే ఎంత ఆనందం వస్తుందో, దుష్టుని ఆలోచన మనలోనికి వచ్చినప్పుడు, దాన్ని ఓడించినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మన ఆనందం అనేది, దీన్ని నేను గెలిచేశాను, అవునా కదా? దీనిలో నుంచి నేను తప్పించుకున్న ఆనందం అనేది చాలా రెట్టింపుగా ఉంటుంది. అది అనుభవిస్తే కానీ మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనం శోధన ఓడిస్తామో, ఆ ఓడించిన ప్రతిసారి కూడా ఏమవుతుంది చెప్పండి? మనం ఎలా ఉంటాము? క్రీస్తులాగా మారిపోతూ ఉంటాము. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనకు శోధన అనేది మన దగ్గరికి తీసుకొని వస్తుంటాడు. ఏం చేస్తామంటే, అలా క్రీస్తులా మారాలంటే ఏం చేయాలి? మన యేసులా మారడానికి తప్పకుండా ఏం చేయాలి చెప్పండి? శోధనలో ఇరుకు మార్గాల్లో వెళ్ళాల్సిందే, ఓకేనా? ఎప్పుడైతే మనం క్రీస్తులా మారాలో, అలా మారాలంటే ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా కొన్ని శోధనలు అనేవి మనకు వస్తాయి, కొన్ని ఇరుకులు అనేవి మనకు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే ఏంటి చెప్పండి? ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? అలా ఇరుక్కొని వెళ్ళాలంటే ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఇరుకుల నుంచి మనం బయటికి రావాలంటే ఎట్లుంటుంది చెప్పండి? ఆ నరాలన్నీ కూడా ఏమవుతాయి? మెడల నరాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, అవునా కదా? అరిచేసుకుంటూ, గింజేసుకుంటూ బయటకు వస్తాం. నిజంగా దేవుడిచ్చే శోధన కూడా ఎలా ఉంటుంది చెప్పండి? మనకు ఎట్లుంటుంది? అలా అంటే ఇరుకులో నుంచి మనం బయటపడేలా, ఇరుకులో నుంచి ఎలాగైతే బయటపడాలో అట్లాంటి శోధన దేవుడు మనకు రప్పిస్తాడు. ఎందుకంటే మనం యేసులా మారాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రతి శోధన కూడా మనం ఏం చేయాలి? జయించాలి, అవునా కదా? అలా ఇరుకు మార్గంలో ఎప్పుడైతే వెళ్తామో ఏం చేస్తుంది చెప్పండి? ఇరుకు మార్గంలో వెళ్ళడం అంటే ఆ వ్యక్తి ఏమేమి వేస్తున్నాడు చెప్పండి? పైన ఇరుకు మార్గంలో వెళ్ళడం అంటే ఏంటంటే, అతను ఎలా ఉన్నాడు చెప్పండి? మామూలుగా ఎట్లున్నాడు? చాలా సింపుల్గా ఉన్నాడు, అవునా కదా? ఎప్పుడైతే అట్లా మనం సింపుల్గా ఉంటామో ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇరుకులో నుంచి బయటికి వెళ్తుంటాం. అంటే మనలో చాలా కోరికలు, ఆశలు అనేవి ఉంటాయి, అవునా కదా? ఆశలు అనేవి ఏం చేస్తే మనతో పాటు చాలా ఏం చేసుకోవాలి చెప్పండి? చాలా తెచ్చేసుకోవాలి, చాలా సంపాదించుకోవాలి అనే ఆలోచనలకు మనం ఎప్పుడైతే వెళ్తామో ఏం చేస్తాం చెప్పండి? క్రీస్తుల ఇరుకు మార్గంలోనికి వెళ్ళాం, మనం విశాల మార్గంలోనికి వెళ్తాం, అవునా కదా? నిజంగా మనం ఒక ఆలోచనలోనికి వెళ్తే ఏమనిపిస్తుంది అంటే, నిజంగా చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకోవద్దాం చెప్పండి? తీసుకో. బైబిల్లో ఉన్న మాట మనకు అందరికీ తెలుసు, ఎట్లా వచ్చామో అట్లా వెళ్ళిపోతాం. నిజంగా మనకు అర్థమవుతుంది ఆ మాట అనేది? అర్థం కాదు. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతామని అందరికీ తెలుసు, అవునా కదా? అట్లాంటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం అలా వెళ్ళిపోతామని తెలుసు, కానీ వెళ్ళిపోతామని తెలిసినా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అన్నీ కూడా మనకు కావాలి, అవునా కదా? అన్నీ సంపాదించేసుకుంటాం, అన్నీ ఏలోగలాగా చేయాలి మనం, అవునా కదా? ఎలాగోలాగా సంపాదించాలి. ఇలా న్యాయంగా సంపాదించేవారు కొంతమంది అయితే, అన్యాయంగా సంపాదించేవారు ఉంటారు అనేకులు, అవునా కదా? అట్లా ఎప్పుడైతే మనం సంపాదిస్తుంటాం ఏమవుతుంది చెప్పండి? అదంతా కూడా ఏమవుతుంది? మన మీద ఏమవుతుంది? తీర్పులోనికి తెస్తుంది, అవునా కదా? మనం వెళ్ళేటప్పుడు ఏది కూడా మనతోనే రాదు. మీకు తెలుసు, చనిపోయిన తర్వాత ఒకవేళ బంగారం ముక్క మీకు ఉందానికి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఫోన్లో ఈయన సంపాదించుకుని ఇన్ని రోజులు ఉంది కదా అని అప్పేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? అది కూడా గుంజేసుకుంటారు,
ఇంకో విషయం ఏంటంటే మనం చనిపోయిన కొద్ది రోజులు ఏం చేస్తారు మనుషులు? ఏం చేస్తారు చెప్పండి? మర్చిపోతారా లేదా? మన కుటుంబాల్లో ఎంతోమంది చనిపోయారు, అవునా కదా? అందరూ నిజంగా వాళ్ళతో ఉన్నప్పుడు అంత జ్ఞాపకాలు ఉన్నాయా, లేకపోతే కొద్దిగా మర్చిపోయామా? సందర్భం వచ్చినప్పుడే గుర్తొస్తుంది. తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకో, అవునా కదా? రేపు మన గురించి కూడా మనం చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అవునా కదా? మర్చిపోతారు జనాలు, అవునా కదా? మరి మర్చిపోంది ఎవరు చెప్పండి? ఎవరండి? ఎవరు మర్చిపోరు చెప్పండి? దేవుడు మర్చిపోడు, అవునా కదా? అంతమంది మనల్ని మర్చిపోయినా కానీ దేవుడు ఏం చేయడు చెప్పండి? మనల్ని మర్చిపోడు. ఈ ఒక్క విషయం ఎప్పుడైతే మనకు జ్ఞాపకంలోకి వస్తుందో మనం ఎవరిని గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం? ఎవరి గురించి చేస్తాం చెప్పండి? మన కుటుంబ సభ్యులైనా సరే, మన సొంతోళ్ళైనా సరే, మన రక్త సంబంధులైనా సరే, మనం ఉన్నంతసేపు ఏం చేస్తారు? మనతో ఏం చేస్తారు? ఆనందంగా ఉంటారు. మనం వెళ్ళిపోయాం అనుకో, కొద్ది రోజులు వాళ్ళు ఏం చేస్తారు? మర్చిపోతారు, అవునా కదా? అలాంటి వాళ్ళ కోసం నువ్వు అంత తాపత్రయం పడితే ఎప్పుడూ దేవుడు మర్చిపోను. నేను మరి ఆయన కోసం ఎంత తాపత్రయపడాలి మనం, అవునా కదా? అంటే మనతో నుండి కొద్ది రోజులు ఆనందించే వాళ్ళతో అంత గడపడానికి మనకి ఇష్టపడితే దేవుడు ఎప్పుడు కూడా నేను చేయడు చెప్పండి? మర్చిపోడు, విడవడు, ఎడబాయడు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనం ఎంత జ్ఞాపకం ఉంచుకోవాలి చెప్పండి? ప్రతి సందర్భంలో దేవుని కొరకు బ్రతకడానికి మనం ఎంత ఆతృత కలిగి ఉండాలి, అవునా కదా? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. కానీ మనుషులైతే ఏం చేస్తారు? మర్చిపోతాడు. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచన మనకు మెదడులో దడుతుందో, ఎన్ని రోజులు ఉన్నా సరే, మనుషులకు ఎంత సేవ చేసినా సరే, నువ్వు ఎంత ఉన్నతంగా వాళ్ళతో ఉన్నా సరే, వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను ఏం చేస్తారు? నువ్వు ఎంత ఉన్నతంగా ఉన్నా సరే, నువ్వు ఎంత తెచ్చి సంపాదించి వాళ్ళకి ఇచ్చినా సరే, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను మర్చిపోతారు. యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటాడు ఏంటంటే, నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏంటండి నీ ప్రతిఫలం ఏంటంట? ఏమవుతుంది చెప్పండి? కానీ నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం ఏంటంట? ఉంటుందా పోద్దా? నీళ్ళు ఇస్తేనే దేవుడు ఏం చేస్తాడు? దాని ప్రతిఫలాన్ని మరలా నీకు తిరిగిస్తాడు. కానీ మనిషి నిజంగా నువ్వు చేసిన ఉపకారాలన్నిటికీ మరలా ప్రతిఫలం తిరిగిస్తాడనే గ్యారెంటీ ఉందా? నువ్వు చేసిన ప్రతిదానికి కూడా మనిషి మరలా నీకు తిరిగిస్తాడా? ఇస్తాడా? ఇక్కడ గ్యారెంటీ. కానీ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన ఆయన కొరకు చేసిన ప్రతి దానికి కూడా ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? మర్చిపోడు. కంపల్సరిగా దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాడు. అందుకే ఏంటంటే వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఎంతైతే దేవుని కోసం మనం వదులుకుంటామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంతకంటే ఎక్కువ దాన్ని మనకు తెస్తూ ఉంటాడు, అవునా కదా? ఎప్పుడైతే నువ్వు బిగబట్టుకుని ఉంటావో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అట్లనే ఉంటావు, అవునా కదా? ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ఆ పరిస్థితులని మారవు మనకి. ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నామో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు? దానికి గల కారణం ఏంటంటే నువ్వు వదులుకోవడం ఇంకేంటి చెప్పండి? నేర్చుకోలేదు. ఎప్పుడైతే నువ్వు వదులుకోవడం నేర్చుకుంటావో దేవుడు ఏం చేస్తాడు? ఆయన కూడా ఇవ్వడం అంటే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాడు, ఓకేనా? రైట్. దీని గురించి ఏంటంటే ఒక 20 విషయాలు అనేది మనం నేర్చుకుందాం, ఓకేనా? ఈ శోధనలు అనేది జయించడం గురించి ఒక 20 విషయాలు నేర్చుకుందాం. 20 విషయాలు నేర్చుకోవడం ఎందుకంటే, ఎందుకు చెప్పండి? 20 విషయాలు ఎందుకు నేర్చుకోవాలి? ప్రతిరోజు కూడా మన నిత్య జీవితంలో ఏమవుతుంది చెప్పండి? శోధనలు అనేవి మనకు ఎదురవుతూనే ఉంటాయి. వీటి గురించి మనకు ముందే తెలిసింది దానికి ఏమవుతుంది చెప్పండి? శోధనలు అనేది మనకు ముందే తెలిసా అనుకుని ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం మనం? జాగ్రత్త పడతాం, అవునా కదా? ఓహో, దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఇలా తెప్పిస్తున్నాడు, లేకుంటే దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు, అవునా కదా? అవన్నీ మనకి ఎప్పుడైతే తెలుస్తాయి ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ముందే ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం, అవునా కదా? ఓహో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, లేకుంటే దుష్టుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడే నాకు ఈ శోధనలోకి అప్పగించాడు, కనుక ఈ శోధనలో నేను గెలవాలి. ఎప్పుడైతే ఆ సందర్భం వస్తుందో మనకు దేవుని వాక్యం అనేది ఏం చేస్తుంది? మనం గెలుచుకున్నాం కనుక ఏమవుతుంది? మనకు దాన్ని ఓడించడం అనేది, దాన్ని దాటడం అనేది మనకు సులువుగా ఉంటుంది, అవునా కదా? ఎప్పుడైతే దాన్ని నేర్చుకుంటాం మనం ఏం చేస్తాము? ఆ శోధనను, ఆ ఇబ్బందిని, ఆ వ్యతిరేకతను మనము దాటగలుగుతాం, ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనలో గొప్ప ధైర్యాన్ని, అలాగే పట్టుదలను, ఓర్పును ఏం చేస్తాయి? పుట్టిస్తాయి, అవునా కదా? అన్ని శోధనలు వచ్చాయి ఎందుకు చెప్పండి? శోధనలు అన్నీ వచ్చాయి ఎందుకు? ఏం చేస్తాయి? కొన్నేమో కృంగదీస్తాయి, కొన్నేమో బాధలను నెట్టేస్తాయి, కొన్ని ఇట్లా ఇబ్బందులు ఇరకాటంలో వేస్తాయి. కానీ కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనకి ఏం చేస్తాయంట? గొప్ప ధైర్యాన్ని, పట్టుదలను ఇంకేం చేస్తాయి? మనలో ఓర్పును అనేది కొనసాగిస్తాయి.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఇంతకున్న చదువుకున్న మాటలే. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడు ఏంటంట, ప్రభువు తన్ను ప్రేమించు వారికి చేసిన జీవకిరీటం ఏం చేస్తాడు, పొందుకుంటాడు. అవునా కదా? శోధనకు నిలబడితేనా, శోధన నుంచి పారిపోతేనా? ఏం చేయాలి చెప్పండి? మనకు శోధన రాగానే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? శోధనకు నిలబడాలి. ఎప్పుడైతే దాన్ని నిలబడి మనము దానికి ఎదురుగా నిలబడి ఆ శోధనను మనం జయిస్తాం, ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం? నిజంగా ప్రభు ఇచ్చే జీవకిరీటాన్ని పొందుతాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. గలతీ 6:9. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం తీసారు అందరూ? ఏంటంట? మనం మేలు చేయుట యందు ఏంటంట? విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితిమేనేమి, తగిన కాలమందు ఏంటంట? పంట కోతము. ఏం చేయాలని చెప్తున్నాడండి? అర్థమైందా? అర్థం కాలేదా మీకు వాక్యం? ఏం చెప్తున్నాడు చెప్పండి అక్కడ? పౌలు గారు గలతీ సంఘానికి రాస్తే ఏంటంట 9వ వచనంలో, మనము మేలు చేయటం ఏం చేయొద్దంట, విసుకక యుందుము. ఎట్లుండాలంట? నిజంగా మేలు చేస్తున్నాడు మనకు విసుక అనేది రాకుండా చేస్తామా? ఇక్కడ శోధన ఏంటంటే మనకు మేలు చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందండి? ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేస్తాడు, ఎప్పుడు మనం మేలు చేయాలనుకుంటే ఏం పంపిస్తాడు? అవునా కదా? ఆపోజిటేగా. దేవుడు ఎప్పుడైనా సరే మనలో ఒక ఆత్మఫలాన్ని అభివృద్ధి చెందించాలంటే ఏం చేస్తాడు? మనం మేలుకి వెళ్తుంటే అవతల నుంచి ఏమొస్తుంది? కీడు వస్తుంది. ఓకేనా? అట్లా వచ్చినప్పుడు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, మనం మేలు చేయడం ఎలా ఉండాలంట? నిజంగా అట్లా విసుగకుండా ఉంటామని చెప్పండి. మనం ఎంత మంచి చేసినా అవతలోడు మనల్ని దూషిస్తుంటే, అవతలోడు మనకు కీడే చేయాలని చూస్తుంటే నిజంగా మేలు చేయడానికి విసుగకుండా ఉంటామా? ఉంటారా? ఉండరండి? ఉంటారా? మనం ఎంత మేలు చేసినా సరే, ఎంత మంచి చేసినా సరే, ఆపోజిట్ ఉన్న వ్యక్తి మన కీడు చేస్తుంటే, మనకి ఇబ్బంది పెడుతుంటే విసుగకుండా మేలు చేస్తామా? చేస్తారా చేయరా అండి? చేస్తారా చేయరా? కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఏం చెప్తుంది చెప్పండి? మీరు మేలు చేయడం ఏం చేయొద్దంట, విసుకొద్దు. ఇదేంటి చెప్పండి? మీకున్న ఏంటిది? ఫస్ట్దేమో శోధనకు నిలవాలి. ఎలాంటి శోధనకు నిలవాలంటే, మేలు చేస్తున్నప్పుడల్లా కూడా అవతల నుంచి ఏమొస్తుంది చెప్పండి? మనకు ఏమొస్తుంది? కీడు వస్తుంది. అట్లా కీడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ధైర్యంగా ఏం చేయాలి చెప్పండి? మనము అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? ధైర్యంగా ఉంటున్నాడు. అంత పెద్ద దాన్ని అతడు పలగొట్టాలంటే కొద్దిగా ఇబ్బంది, అవునా కదా? దానికి ధైర్యం కావాలి. ఇంకేం కావాలి చెప్పండి? పట్టుదల అనేది కావాలి. ఇంకేం కావాలి? ఓర్పు అనేది కావాలి, అవునా కదా? ఇట్లాంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని, పట్టుదలను, ఓర్పును మనం కలిగి ఉంటాం, ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తాడు దేవుళ్ళు మనలో? ఏం చేస్తాడంట? మేలు చేయుట అనే దాన్ని మనలో ఏం చేస్తాడు? ఆరంభిస్తాడు. ఆరంభించుట్లు ఏంటంటే ఎలా ఉండాలంట? విసుకకు ఉండాలంట. ఎప్పుడు కూడా ఏం చేయద్దు, మనం మేలు చేసే దానిలో విసుకొద్దు. అలా చేస్తే ఏమవుతుందంట? మనము అలయక ఏం చేయాలంట? అలయక మేలు చేస్తేమేని తగిన కాలం అని ఏం చేస్తామంట? పంట కోస్తాం. ఎట్లా చేయాలంట? చేసేది విసుక్కోకుండా చేయాలి. ఇంకో మాట చెప్తే ఏం చెప్తున్నాడు? అలయక, అల్లవకుండా అంటే అలసిపోకుండా ఏం చేయాలంట? ఏం చేయాలి? మేలు చేయాలి. అట్లా మేలు చేస్తే ఏమవుతుంది? తగిన కాలం అని ఏమవుతుందంట? పంట వస్తుంది, అవునా కదా? ఎప్పుడైతే నువ్వు విసుక్కోకుండా, అలయకుండా, దేవుని కార్యాలు చెప్పినట్టుగా అవతల వ్యక్తి మీద ప్రేమ చూపిస్తూ, అవతల వ్యక్తులకు మేలు చేస్తూ ముందుకెళ్తుంటావు, మనకి ఏమొస్తుంది చెప్పండి? ఎదురుగా కొద్దిగా కీడు అనేది ఎదురవుతుంది. కానీ దాన్ని సహించుకుంటూ, అలవకుండా, విసుక్కుండా ముందుకెళ్ళామనుకో మనకి ఏమవుతుంది చెప్పండి? తగిన కాలం అని ఏం చేస్తారంట? ఏం చేస్తాడు? పంటకు వస్తాడు. ఎందుకు? దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? అన్యాయస్తుడా దేవుడు? ఎలాంటి వాడు చెప్పండి? దేవుడు న్యాయవంతుడు. కనుక ఏం చేస్తాడు? మనకు రావాల్సిన దాన్ని కంపల్సరీ ఏం చేస్తాడు? ఆయన మన మీదికి రప్పిస్తాడు. కనుక ఏం చేయాలంట? మేలు చేయడం విసుక్కుండా ఉండాలి, అలసిపోకుండా ఉండాలి.
ఓకేనా? ఫస్ట్ ఇట్లా ఉండాలి. రెండోది ఏంటంటే కొన్ని శోధనలు మనలో ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? మనలో మనకు తెలియని దాన్ని ఏం చేస్తాయి చెప్పండి? తెలియని వాణిని ఏం చేస్తాయి? తెలియజేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనలో మనకు కొన్ని లోపాలు అనేవి ఉంటాయి. అవునా కదా? ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా కొన్ని లోపాలు అనేవి ఉంటాయి. అవునా? ఇప్పుడు ఒకవేళ వెళ్తుంటే ఒక డబ్బులు దొరికాయని చెప్పాను కదా, ఓకేనా? ఆ డబ్బులు ఇతని జేబులో నుంచే పడ్డాయి అనుకోండి, ఓకేనా? ఇతడు చూసుకోలేదు, ఆ డబ్బులు అతడు తీసుకొని జైలు పెట్టుకున్నాడు. స్నేహితుడు చూశాడు కానీ ఏమనలేదు. ఓకేనా? అతని మనసులో ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుందండి? ఆ వ్యక్తి మీద తన అభిప్రాయం అనేది ఎలా ఉంటుంది? డబ్బుల్ని పడిపోయాయి, తీసేసుకున్నాడు నీ ఫ్రెండు, ఆ వ్యక్తి మీద నీ అభిప్రాయం ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? ఇటు మంచోడ్రా, నిజంగా నువ్వు అట్లా వెళ్తున్న ప్రవర్తన అనేది నీ డబ్బులు ఆడు తీసుకున్న తర్వాత నీ ప్రవర్తన అనేది సేమ్ ఉంటుందా, లేకపోతే కొద్దిగా మారుతుందా? ఎట్లా మారుతుంది? ఏం చేస్తారు చెప్పండి? వీడు పెద్ద దొంగరా, వీనితో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దూరంగా ఉండాలి. నిజంగా మీ స్నేహితులు కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు తప్పు చేస్తూ మీ తల్లిదండ్రులకు కనబడ్డారు అనుకోండి, మీ తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి చెప్పండి? ఏం చెప్తారు మీకు? ఏం చెప్తారు చెప్పండి? యువంతోనే తిరుగు కానీ వానితో ఏం చేయొద్దు, తిరగొద్దు. అవునా కదా? వానితో తిరిగితే నువ్వు కూడా ఏం చేస్తావు? చెడిపోతావు. వాళ్ళకి దూరంగా ఉండండి. అవునా కదా? ఇదే చెప్తామా లేదా? అవునా కదా? చాలా సందర్భాల్లో ఇదే చెప్తాం. కానీ దేవుడు ఏం చెప్తాడు మరి? యెషయా గ్రంథం 55:8-9 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 55 అధ్యాయము 8వ వచనం. ఏమని చెప్తున్నాడండి? యెషయా గ్రంథము 55:8-9 వచనాలు. ఏంటంట అండి? మన తలంపులు ఎలా ఉంటాయి? ఎట్లుంటాయండి మన తలంపులు? ఎలా ఉంటాయి? ఒక తప్పుడు వ్యక్తి మనకు కనబడ్డప్పుడు, ఒక తప్పు చేసే వ్యక్తి మనం ఎదుర్కొన్నప్పుడు వాంతో ఎలా ఉంటామని చెప్పండి? మనం ఎట్లుంటారండి? మంచుకుంటారా, లేకుంటే అతనితో దూరం అవ్వడానికి ఇష్టపడుతుంటారా? కలిసినాక ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతారా? ఎందుకు? అంత తప్పుడు వ్యక్తి తప్పు చేస్తూ నేను చూశాను కానీ ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? దూరంగా నెట్టేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఏంటంట? నా తలంపులు నీ తలంపులు లాంటివి కావు. అవునా కదా? నిజంగా మనం తప్పు చేసినప్పుడు వల్ల దేవుడు నిజంగా నేను తోసేశాడా? నా దగ్గర రావద్దని చెప్పాడా? మరలా నువ్వు సన్నిధిలో తొక్కొద్దని చెప్పాడా? ఏం చేస్తాడు చెప్పండి దేవుడు? మనం తప్పు చేసినప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? తన వాక్యాన్ని బట్టి ఓదారుస్తూ, సర్లే ఈసారి ఏదో అయిపోయింది కానీ ఇంకోసారి ఏం చేయొద్దు, జాగ్రత్తగా ఉండు. మరలా తప్పు చేస్తాడు, మరలా ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? నువ్వు రాకపో అంటాడా, లేకుంటే మరలా రమ్మంటాడా? ఏం చేస్తాడండి? అంటే మన తలంపులు ఆయన తలంపులు వంటివి ఏంటంట కావు. మనమైతే ఏం చేస్తామండి? వద్దు, అవతల వ్యక్తిని ఏం చేస్తాము? తోసేస్తాం. వీడు మంచోడు కాదు, వీడితో నాకు సహవాసం వద్దు, వీడు బాగోలేడు. అవునా కదా? అవన్నీ కూడా మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏ వ్యక్తి అయితే నువ్వు మంచోడు కాదంటున్నావు, ఏ వ్యక్తి అయితే నువ్వు చెడు వ్యక్తి అనుకుంటున్నావు, ఆ వ్యక్తితో ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఏం చేయాలి? నీ మంచి ప్రవర్తన ద్వారా, నీ నీతి ప్రవర్తన ద్వారా అవతలను ఏం చేయాలి? ఇది తప్పని చెప్పాలి, ఇది మంచిది కాదని చెప్పాలి. ఆ వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ శాస్త్రుల పరిశీలన అంటారు ఏంటంటే, ఈయన ఏంటి చెప్పండి? పాపులకు స్నేహితుడు. అవునా కదా? పాపులతో కలిసి తింటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఉన్నది ఎవరితో చెప్పండి? మేము నీతిమంతులము, మేము యథార్థవంతులం అనతో తిరగలేదు. ఎవరితో తిరిగాడు? పాపులకు స్నేహితుడు అని చెప్పారు యేసుక్రీస్తు. ఎందుకు చెప్పండి? ఎవడైతే తప్పులో ఉన్నాడో, తప్పులో ఉన్నవాని ఏం చేయాలి చెప్పండి? నా యొక్క మంచితనం ద్వారా, నా యొక్క యథార్థత ద్వారా, నా యొక్క నీతితత్వం ద్వారా అవతలను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మంచివానిగా మార్చాలి. అవునా కదా? అది దేవుని తలంపు. మన తలంపు ఎలా ఉంటుంది చెప్పండి?
ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దూరం నెట్టాలి, వానితో మనకు సహవాసం వద్దు. అవునా కదా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఓకేనా? ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు ఏంటంట? సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. దేవుడు తెచ్చే ప్రతీది కూడా ఏంటి చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? సమాధానకరమైనది. మన జీవితంలో నిరీక్షణ కలిగించేదే కానీ ఏంటంట? అవి హాని ఎంత మాత్రము చెయ్యవు. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాల సారంగా మనం నడుచుకుంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనము ఏమవుతుంది? అయ్యి మేలే కలిగిస్తుంది తప్ప మనకి ఎప్పుడు కూడా ఏం చేయవు? హాని చేయవు. దేవుడు తీసుకెళ్లే ప్రతి దారి కూడా నీకు అలా అనిపిస్తుంది, నాకు బాధ కలిగిస్తుంది, నాకు ఇబ్బంది కలిగిస్తుంది, ఇరుకులోనికి వెళ్తున్నాను అనిపిస్తుంది, కానీ ఏంటంటే అవి రాబోయే కాలం మంది ఏం చేస్తాయి చెప్పండి? అవి నీకు సమాధానకరమైనవి. అలాగే ఎట్లాంటి హాని కూడా అవి నీకు చెయ్యవు. నీకు నిరీక్షణలోనికి నడిపిస్తాయి, మంచి ఓర్పుని నీకు పుట్టిస్తాయి. అవునా కదా? అలాంటి దారిలోనికి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తుంటాడు. సామెతలు 3:5-6 చూడండి. నీ స్వబుద్ధిని ఏం చేయొద్దంట? ఏం చేద్దాం చెప్తున్నాడు చెప్పండి? మన స్వబుద్ధిని ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట? ఆధారం చేసుకోవద్దు. ఓకేనా? మనకు కొంత స్వబుద్ధి అనేది ఉంటుంది. ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మన స్వబుద్ధి చొప్పున వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, సులభం గారు చెప్తున్నాడు ఏంటంట? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంట. అవునా కదా? ఎప్పుడైతే మన స్వబుద్ధి మీద ఆధారపడతాం ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం? మన తలంపులకు దేవుని తలంపులకు చాలా వ్యత్యాసం అనేది ఉంది. అవునా కదా? నీ తలంపులకు ఆయన తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పుడైతే నీ తలంపులతో నువ్వు వెళ్తావు ఏమవుతావు చెప్పండి? నువ్వు తప్పుడు దారిలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని తలంపులో నుంచి నువ్వు వెళ్తావు ఏమవుతుంది చెప్పండి? నీకు సరి అయిన మార్గం అనేది వెళ్తావు. అవునా కదా? ఎప్పుడైనా సరే ఏం చేద్దంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అవునా కదా? చెప్తూ కింది మాటలు చెప్తే ఏంటంట? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏం చేయాలంట? నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందును ఏం చేయాలంట? ఆయన అధికారం ఒప్పుకో. ఎప్పుడైతే ఇట్లా ఒప్పుకుంటామో మన త్రోవలు ఏమవుతాయి? సరళమవుతాయి. మనం సరి అయిన మార్గంలోనికి వెళ్తూ ఉంటాము. ఈమె ఎలా ఉంది చూడండి, ఎట్లుంది ఈమె? మూడోది ఏంటంటే, కొన్ని శోధనలు మనలో ఏం చేస్తాయి? మన తప్పులను తెలియజేయడానికి దేవుణ్ణి ఎప్పుడూ పరీక్షించకుండా కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? మీరు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు అట్లా అనుకున్నారా? అన్నారు లేదండి? పొరపడైందండి ఇట్లా అంటాం కదా, తప్పు చేయగానే అంటారా రండి షట్ అయిపోయిందని అనుకుంటారా? అనుకోరా? అవునా కదా? ఏం చేస్తాం? ఎందుకు అట్లా చేస్తాం చెప్పండి? ఏదో తప్పు చేస్తాం. అవునా కదా? తప్పు అనేది నీకు తెలిసిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? నాలుగు ఖర్చుకోవడమా, నోరెళ్ళ పెట్టడమా, ఏదో ఒకటి ఏం చేస్తాం మనం? ఏం చేస్తారా చేయరా? తప్పు చేసినప్పుడు అరే పొరపాటు అయిపోయింది, ఏదో అయిపోయిందని ఏం చేస్తాం మనం? తల గోక్కుంటూ నోరు తెరిచి చూస్తుంటాం. అవునా కదా? అట్లాంటివన్నీ దేవుడు ఎందుకు చెప్పిస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మన తప్పులు మనకు తెలియడానికి అట్లాంటివి ఉపయోగిస్తాడు. అలాగేంటి చెప్పండి? దేవుడిని ఎప్పుడు కూడా ఏం చేయదు, మనం పరీక్షించకుండా కూడా దేవుడు ఏం చేస్తాడు? అట్లాంటివి ఉపయోగిస్తుంటాడు. ఓకేనా? ఆ శోధన ఎందుకు చేస్తారంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, మన తప్పులు మనకు తెలవాలి. ఏ తప్పు చేస్తున్నామో ఆ తప్పు అనేది మనకు తెలియడానికి దాన్ని ముందు ఉంచుతాడు. అలాగే ఇంకేం చేస్తాడు? దేవుని ఎప్పుడు కూడా పరీక్షించకుండా ఉంచుతాడు. ఓకేనా? హోషేయ గ్రంథము 4:6 నుండి. హోషేయ దానియేలు తర్వాత ఉంటుంది. నాలుగు 6. హోషేయ గ్రంథము 4:6. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. ఏంటంటే చెప్పండి, ఏం చేస్తున్నారంట? ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్గా చెప్తూ ఏం చేస్తామంట? నీవు నా జ్ఞానమును ఏంటంట? నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక
నీవు నాకు యాజకుడు కాకుండా ఏం చేస్తామంటే చెప్పండి, చాలా సందర్భాలు ఏం చేస్తాం చెప్పండి, దేవుడు మనకు ఒక ఉన్నతంగా పోకపోవడానికి గల కారణం ఏంటంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్వబుద్ధి. అవునా కదా? మనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం, మనం నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా ఎప్పుడైతే వెళ్తామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనతో మాట్లాడడానికి ఇష్టపడడు. అవునా కదా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన ఇష్టానుసారంగా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మాట్లాడతాడా? మాట్లాడా? మన స్వబుద్ధి, మన బలాన్ని ఆధారం చేస్తున్నాడు, మాట్లాడతాడా? మాట్లాడు. మనకు తెలుసు మోషే గారు ఏంటి చెప్పండి, 40 సంవత్సరాలు కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే సకల విద్యల ప్రావీణ్యుడు. అవునా కదా? అభిపత్రిక రాసి ఏంటంటే సకల విద్యల ప్రవీణుడు, అంటే అన్ని విద్యలు ఆయనకు వచ్చు. ధర్మం అంటే లా అంటే ఏంటో తెలుసు, ఒక ప్రతిది అంటే అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు. అట్లా తెలిసిన వ్యక్తిని మరి దేవుడు ఆయన ప్రజలను అప్పగించాడా? ఎందుకు అప్పగించలేదు చెప్పండి? అప్పగించబోవడానికి గల కారణం ఏంటి? మోషే ఏం చేస్తాడంటే, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటుంటే చూసి ఏం చేస్తాడు చెప్పండి, కోపంతో వెళ్ళి ఒకరిని ఏం చేస్తాడు చెప్పండి, ఐగుప్తుని చంపేస్తాడు. అవునా కదా? ఎంత కోపం ఉంటుందంటే మోషేకి, ఒక వ్యక్తి తప్పు అంటే అక్కడ జరుగుతున్న తప్పుడు సందర్భాన్ని చూసి ఏం చేయలేడు చెప్పండి, ఏం చేయలేడు, అస్సలు ఓర్చుకోలేడు. ఏం చేస్తాడు? అవసరమైతే చంపేస్తాడు. అట్లాంటి వ్యక్తిని ఇజ్రాయెల్కి అప్పగించడం అనుకో, వాళ్ళు చేసే చర్యలకు ఏం చేస్తాడు చెప్పండి, మోషే ఏం చేస్తాడు? రోజుకు ఒక్కొక్కరిని ఇద్దరిని ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? చంపుతాడు. చంపడు ఆయన అనుకో కోపానికి. అందుకే ఏం చేశాడు చెప్పండి, కొన్ని సంవత్సరాల దాకా ఏం చేశాడు అతన్ని, ఒక 40 సంవత్సరాల దాకా ఏం చేశాడు చెప్పండి, బయట ప్రాక్టీస్ చేయించాడు. అవునా కదా? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, పారిపోయి ఏం చేశాడు, కొన్ని సంవత్సరాలు అతడు సాత్వికాన్ని నేర్చుకున్నాడు. దేవుడు నలగొట్టాడు. అవునా కదా? నలగొట్టిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు, అప్పుడు ఏం చేశాడు చెప్పండి, అప్పుడు పిలిచాడు దేవుడు. అవునా కదా? అతను ఎప్పుడైతే అనగొట్టాడో అప్పుడు పిలిచాడు దేవుడు. అప్పుడు పిలిచి ఏం చేశాడు చెప్పండి, అప్పగించాడు మోషేకి ఇజ్రాయేలును. అవునా కదా? మన పరిస్థితిలో కూడా ఏంటి చెప్పండి, ఎప్పుడైతే జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా మనం ప్రవర్తిస్తుంటామో ఏమవుతుంది చెప్పండి, మనం అనుకున్నవేవి కూడా జరగవు. అవునా కదా? దానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఏం చేయట్లేదు చెప్పండి, ఇంకా సరణ కావట్లేదు. దేవునికి ఇంకా నిన్ను అప్పగించుకోవట్లేదు, ఒప్పుకోవట్లేదు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు. ఎప్పుడైతే అట్లాంటి దానిలో నువ్వు వెళ్తావో దేవుణ్ణి నేను చేయడు, తన చేతిలోనికి తీసుకోడు. సామెతలు 19:23 చూడండి ఒకసారి. సామెతలు 19:23. సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంటే చెప్పండి, జీవ సాధనము. నిజంగా దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంటే మనకు ఏమవుతుంది చెప్పండి, జీవ సాధనము. అంటే మన జీవితాన్ని ఎట్లా అయితే మలుచుకోవాలో ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడు, మనము ఏం చేస్తాం చెప్పండి, మలుచుకుంటాం. ప్రతి సాధనం కూడా మనకి ఎలా మలచాలో తెలుసు, కానీ మనల్ని ఎలా మలచాలో ఎవరు తెలుసు, దేవునికి తెలుసు. అవునా కదా? కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద భయభక్తులు మనం కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనకు ఒక జీవానికి వెళ్ళే మార్గంగా మనల్ని మలచడానికి ఒక సాధనంగా దేవుడు ఉపయోగిస్తాడు. గలతీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. గలతీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఏంటంట, ప్రతి వాడిని ఏం చేయాలంట, తన బరువు తానే భరించుకొనవలెను కదా. అవునా కదా? ఏం చేయాలి చెప్పండి, ప్రతి వాడు కూడా ఏం చేయాలి చెప్పండి, తన బరువు తానే భరించాలి. అవునా కదా? నువ్వు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తానా? అవునా కదా? ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే ఏం చేయాలి, అనుభవించాలి. అవునా కదా? అట్లాగే ప్రతి వాడు కూడా ఏం చేయాలి, తన బరువును తానే భరించుకోవాలి. ఈ విషయం మనకు తెలుసు కదా. కాబట్టి ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఏం చేస్తారు చెప్పండి, 3 విషయాలు అనేది మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటంటే, కొన్ని శోధనలు మనల్ని ఏం చేస్తాయి, గొప్ప ధైర్యాన్ని, పట్టుదలను, అలాగే ఇంకేం చేస్తాయి,
ఓర్పును పుట్టిస్తాయి ఫస్ట్ది. సెకండ్ ఏంటంటే కొన్ని శోధనలు మనలో ఏంటి చెప్పండి, మనకు తెలియని దానిని అలాగే తెలియని వాడిని ఏం చేస్తాయి తెలియజేయడానికి ఉపయోగిస్తాం. అప్పుడప్పుడు మనుషులు అంటే పరీక్ష అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తికే ఉండదు, ఓకేనా, ఇద్దరు వ్యక్తులకు ఉంటుంది. చెప్పానుగా, ఇప్పుడు డబ్బు తీసుకునే వ్యక్తి అతని మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందనేది తెలుస్తుంది, అవునా కదా. ఫస్ట్గా వాడిని నువ్వు పరీక్షించావు, అవునా కదా, వాడు ఇలాంటి వాడని నీకు తెలిసింది, అవునా. తీసుకున్న తర్వాత అసలు నీ లోపల నువ్వెలా ఉన్నావు, అవునా కదా. ఆ వ్యక్తి మీద నీ అభిప్రాయం ఏంటి, ఎట్లా ఉంది, నువ్వు నిజంగా క్రీస్తు ఆలోచిస్తున్నావా లేకపోతే శోధనలోకి వెళ్ళిపోతున్నావా. పరీక్ష అనేది ఎప్పుడు కూడా రెండు విధాలుగా దేవుడు పరీక్షిస్తాడు. నీ ముంగట పరీక్షించబడిన వ్యక్తిని పెడతాడు, అలాగే ఇంకేం చేస్తాడు, నిన్ను కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షించబడిన వ్యక్తిని ముందుంచి నిన్నేం చేస్తాడు, పరీక్షిస్తాడు. కాబట్టి రెండోది అది. మూడోది ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయి, మనలో తప్పులను తెలియడానికి ఉపయోగిస్తుంటాడు. మనం చేసే తప్పు, అవునా కదా. మోషేకి అప్పటిదాకా ఏమనుకుంటే చెప్పండి, అతను చేసేది చంపింది భయపడి వెళ్ళిపోయాడు కానీ తప్పు అనుకోలేదు, అవునా కదా. తర్వాత ఏమైపోయి చెప్పండి, అతని గురించి రాయించిన మాట ఏంటంటే బైబిల్లో సాత్వికుడు అంట, అవునా కదా. 6 లక్షల కాల్బలాన్ని మిగిలిన వాళ్ళందరినీ కూడా సముదాయించినట్టే మామూలు పని చెప్పండి, అవునా కదా. అంత కోపం ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నా చూడకుండా అతను చంపేసిన వ్యక్తి, అంతమంది అతను ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేయలేదు చెప్పండి, ఏం చేయలేదు, వెళ్ళి దేవునికి మొరపెట్టుకున్నాడు తప్ప వాళ్ళతో ఏమనలేదు, అవునా కదా. వాళ్ళు ఎంత ఇసుకిచ్చినా సనిగించినా కానీ మోషే వెళ్ళి దేవునితో మాట్లాడతాడు, అవునా కదా. మీరు సందర్భాలు చదివితే ఎప్పుడు కూడా మోషే వెళ్ళి దేవునితో మాట్లాడదు. ఏంటి ప్రభు ఇలా విసిగిస్తున్నాను, నన్ను ఇలా ఏడిపిస్తున్నారేంటి అని మోషే వెళ్ళి దేవునితో మాట్లాడదు తప్ప వాళ్ళ మీద కోపగించుకోవడం కానీ వాళ్ళను ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు కూడా మోషే చేయడు, అవునా కదా. చివరి దశలోకి వస్తానే ఏం చేస్తాడు, వాళ్ళు చేసిన కార్యానికి కోపం వచ్చి ఏం చేస్తాడు, రాతి పలకలు అనేవి పగలగొట్టేస్తాడు ఆయనకు వచ్చిన కోపానికి, అవునా కదా. అంటే అంత ఉద్రేకమైన వ్యక్తి సాత్వికంగా ఎట్లా మారాడో దేవుడు మన జీవితంలో కూడా ఏం చేస్తాడు చెప్పండి, మనలో ఉన్న ప్రతి శోధనను రప్పించి మనల్ని కూడా ఏం చేస్తాడు, పరీక్షించి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మిగిలిన ఇంకెన్ని విషయాలు 17 విషయాలు ఉన్నాయి. ఆ 17 విషయాలు మిగిలిన ఆదివారంలో ప్రభుచిత్తం అయితే నేర్చుకుని తల ఉంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. విన మాటలు నాయన మా హృదయంలో ఫలించినాయన, మన నిత్య జీవితంలో నాయన అలాంటి శోధనలు నాయన ఓర్పు కలిగి నాయన ధైర్యం కలిగి పట్టుదలతో ఎదుర్కొనగలుగుటకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాయన, మీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని వివేచనను మాకు అనుగ్రహించండి నాయన. జరుగుతున్న ప్రతి సందర్భంలో నాయన వివేచన కలిగి మేము ప్రవర్తించగలుగుటకు నాయన నీ మీద మా పూర్తి అవగాహన కలిగి నాయన నీ మీద ఆనుకోగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అలాగే నేను బలలను జరగబోయే పాఠంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధుని నామమున ఈ యొక్క ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.